విజయవాడలో అధ్యక్ష రోజు పోతూ ఉంటాం. మొన్న వరదలు వచ్చినప్పుడు చూసా ఆ కృష్ణలంక ముంపుకు గురవుతూ ఉంది. రీటైనింగ్ వాల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది, కానీ పరిస్థితి చూస్తే కట్టల. నాకే బాధ అనిపించింది. ముంపుకు గురవుతూ ఉన్నాయి. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనిపించలేదు. రిటైనింగ్ వాల్ కట్టాలని, కృష్ణలంక ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి ఏ రోజు తట్టలేదు. నాకే అనిపించి ఎస్టిమేట్లు తయారు చేయించి వెంటనే రిటైనింగ్ వాల్కు ఫండ్స్ శాంక్షన్ మనం చేసాం అధ్యక్ష. అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది. ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ, ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు. నిజంగా నా గోడే కన్నా లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం.